శ్రీ గురుభ్యో నమః. మీనరాశి 2024 మార్చి 21వ తేదీ గురువారంతో ప్రారంభమై 31వ తేదీ ఆదివారం వరకు ఉండేటువంటి మొత్తం 11 రోజుల్లో మీనరాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 2 పాయింట్లను తెలియజేయబోతున్నాను. పాయింట్లు చాలా తక్కువ ఉన్నాయని మాత్రం అనుకోవద్దు. ఇక్కడ ఈ 11 రోజుల్లో మొదటి పాయింట్లో అంటే 21వ తేదీ ఉదయం దగ్గర నుంచి 26వ తేదీ రాత్రి అర్ధరాత్రి దాటిన తర్వాత 2:57 వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇది 53% దగ్గర నుంచి 63% వరకు అనుకూలతలు చక్కగా ఉంటాయి. దంపతులుగా ఉన్నటువంటి వారు మంచి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఇక జాయింట్ వ్యాపారులుగా ఉండేవారు మాత్రం వారు కూడా మంచి నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారంలో ఇంకొక భాగస్వామి చేర్చుకోవాలన్నా, లేక ఒక భాగస్వామిని పంపించాలా, లేక అది ముసుగులు గుద్దులాట్లాగా ఉంటుంది. చేర్చుకోవాలా వద్దా అనేది కనుక ఒక సరైన నిర్ణయాన్ని తీసుకోవడానికి అవకాశాలంటూ ఉండుంటాయి. ఇక ప్రేమికులుగా ఉండేవారికి కూడా మంచి మంచి లోతైనటువంటి తీపి వార్తలు వస్తుంటాయి. ఇక వివాహం కానటువంటి వారికి, అవివాహితులకు కూడా మంచి అవకాశాలు వచ్చినట్లుగా అనిపిస్తుంటాయి. గతంలో చివరికి వచ్చేట్టుగా అవి ఏదో వెనక్కి తగ్గుతుంటాయి. ఇక్కడ ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణయం దగ్గరికి వచ్చేటువంటి అంటే ఖచ్చితమైన నిర్ణయం ఒకటి మీరు వినగలుగుతారు. ఆ నిర్ణయం ప్రకారం మీరు ఫాలో అవుతే కొంత మీకు ఉపయోగకరంగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక రుణభారం తగ్గడానికి మార్గం ఏమిటని కూడా ఆలోచిస్తారు. రుణభారంతో పాటు రుణం కూడా ఇవ్వగలిగేటువంటి స్థితి కూడా వచ్చేవారికి కూడా కొంతమంది ఉంటుంది. ఇక శత్రు విజయం సాధించగలుగుతారు. మీరు ఏదన్నా ఒక చిన్నపాటి రుగ్మత ఏదైనా ఉన్నా డాక్టర్ గారి దగ్గరికి పోతే అక్కడి నుంచి వచ్చే రిపోర్ట్స్ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. కంగారు పడాల్సినంత అవసరం అంటూ ఏమీ లేదు. ఏది ఏమైనా 26వ తేదీ అర్ధరాత్రి వరకు 26, 25, 24, 23, 22, 21తో ప్రారంభమైనప్పటికీ 22, 23, 24, 25, 5 డేస్ చాలా వరకు అనుకూలంగా మీకు తెలియకుండానే అనుకూలతలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక రెండవ పాయింట్కి వెళ్తే 26వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత 2:57 నుంచి 31వ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్నటువంటిది ఇది కొద్దిగా విసుగ్గా ఉంటుంది. కార్యక్రమాలు పోస్ట్ పోన్ అవుతున్నట్టుగా ఉంటాయి. బ్రేక్స్ పడుతుంటాయి. కార్యక్రమం భంగం అవుతుందేమో మీరు ముందే ఊహిస్తుంటారు. అక్కడ ఏమి ఉండకపోయినా మీ ఊహ ఉండే తీరా అయిన తర్వాత నాకు ముందే కొద్దిగా అనుమానం వచ్చింది, ఇది ఎక్కడ ఆగుతుందని అంటారు. అంటే ఏదో సిక్స్త్ సెన్స్ చెప్పినట్టుగా ఫీల్ అవుతుంటారు. జరిగేది అలాగా జరుగుతుంటుంది. కొంచెం వాయిదాలు పడేటువంటి అవకాశాలు వస్తాయి. ఒక్కోసారి మీ ఒత్తిడి వలన, లేకపోతే మీ అసమర్థత వలన, లేదా సరైనటువంటి చాకచక్యం లేని కారణంగా పని కూడా కొంత ప్రాబ్లం ఇచ్చేటువంటి అవకాశాలు వస్తాయి. కార్యభంగాలు అవుతున్న కొద్దీ ఏమవుతుంటుంది, డబ్బులు కూడా నష్టపోతుంటారు. దీనికి తోడు తండ్రివి కానీ, చిన్నాన్న కానీ, పెదన కానీ, మేనత్తలు కానీ వారి నుంచి కూడా ఒక్కోసారి కొంత వీడి ముఖం ఏదోలే అనవసరంగా ఈ ఆస్తిని ఏం చేయాలని అర్థం కాదు, పంచాలన్నా పంచకూడదా, పంచాలంటే మాకేదో కొంత భాగం ఉంది, పక్క వాళ్ళకి భాగం ఉంది, ఇట్లాంటి మాటల వల్ల కూడా ఒక్కోసారి మీకు అయ్యే పనులు ఇన్ కేసు ఆస్తి పంపకాలు లాంటివి ఏదైనా ఉంటే అప్పుడు అనుకుంటారు, ఐఎమ్ నాట్ లక్కీ ఫెలో, నాకేదో దురదృష్టం వెంటాడుతుంది, దీనికి ఏదో తాయితీ ఏదో కట్టించుకోవాలా, ఏదో ఉంగరం పెట్టాలి, ఏదో బొంగరం చేయాలా, ఏదో రకరకాల బాధ. ఆ బాధ అట్లా అందులో పైగా ఫైనాన్షియల్ ఇయర్ ఆర్థిక సంవత్సరం చివరి రోజుల్లో 27, 28, 29, 30, 31 ఒక గంట కాదు 5 రోజులు 5 రోజులు నెట్టాల. అందులో కొంత నిద్రలో పోతుందనుకో 120 hours గంటకు యుగంలాగా నడిచినట్టుగా అనిపిస్తుంటుంది. ఇప్పుడు అనుకుంటాడు శనికుజుల యొక్క సంఘర్ష ప్రభావం మొదలైందేమో. వాస్తవానికి శనికుజుల యొక్క సంఘర్షణ ప్రభావమే ఇక్కడ యాడ్ అవుతుంది. కనుక ఇక్కడ గమనించవలసిన హింట్ ఏమిటంటే 27, 28, 29, 27, 28, 29 ఈ 3 రోజుల్లో ఏదైనా ముఖ్య రహస్య సమాచారం ఏదైనా మీరు ఎదుటి వారికి సడన్గా చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. ఎక్కడ 27, 28, 29 తేదీల్లో అలాంటి రహస్య సమాచారాన్ని ఎదుటి వారికి, ఈవెన్ కుటుంబ సభ్యులకైనా చెప్పకుండా దాచి ఉంచడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ ఏదైనా మర్చిపోతారేమో, ఇది మీరు గుర్తుంచుకోండి ముఖ్యమైన విషయం అని చెబుతుంటారు సహజంగా. ఒక పేపర్ మీద నోట్ డౌన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి.
అది ఏదో కోడ్ లాంగ్వేజ్ రాసుకోవాలి, తర్వాత మీకు అర్థం కాకుండా మళ్ళీ ఇబ్బంది పడతారు. కనుక డైరెక్ట్గానే ఏదైనా ఒక విషయం ఉంటే ఆ విషయాన్ని మళ్ళా జ్ఞప్తికి వస్తుందో రాదో అనేటువంటి డౌట్ ఉంటుంది కనుక పేపర్ నోట్ డౌన్ చేసుకుని ప్రయత్నించండి. తేదీలు 27, 28, 29లో రహస్య సమాచారం లీక్అవుట్ చేయకూడదు. ఈ 3 రోజుల్లో ఎవరైనా కనుక రహస్య సమాచారం లీక్అవుట్ చేస్తే దానివలన కొంచెం మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది. ఇది ఒక హెచ్చరికలాగా ఉంటుందని మాత్రం గుర్తుంచుకోండి. ఇక ఈ 11 రోజుల్లో కొన్ని వ్యతిరేక సమయాలు అంటూ ఉన్నాయి. అవి ఎప్పుడెప్పుడు అది నక్షత్రం వారీగా తెలుసుకుందాం. పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదంలో జన్మించినటువంటి జాతకులకి 24వ తేదీ ఉదయం సూర్యోదయం 6 గంటలతో కొంతమందికి 6 గంటల 5 నిమిషాలు కొంతమందికి కనుక సూర్యోదయం నుంచి ప్రారంభమవుతుంది. 24వ సూర్యోదయం నుంచి రెండవ రోజు సూర్యోదయం అంటే 25వ తేదీ సూర్యోదయం వరకు కొంచెం అనుకూలమైన సమయం కాదు. ఇక ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకి 26వ తేదీ మధ్యాహ్నం 1:34 మొదలై 27వ తేదీ సాయంత్రం 4:16 వరకు. ఇక రేవతి నక్షత్రంలో జన్మించిన జాతకులకి 27వ తేదీ సాయంత్రం 4:16 నుంచి 28వ తేదీ రాత్రి 11:18 వరకు. ఇది కూడా అనుకూల సమయం కాదు, అన్ఫేవరబుల్ టైమింగ్స్. రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు, ఇబ్బంది అంటూ ఏమీ లేదు. ఇక నెక్స్ట్ మరొక 2 సమయాలు ఉన్నాయి అనుకూలం కాని సమయాలు. ఇవి ఏంటంటే ఇవి ఏ నక్షత్రం వారికైనా ఇవి వర్తిస్తాయి. అవి 24వ తేదీ ఉదయం 9:54 నుంచి సేమ్ డే రాత్రి 11:13 వరకు. ఇది మొదటి సమయం. ఇక రెండవది 28వ తేదీ ఉదయం 6:04 నుంచి సాయంత్రం 6:56 వరకు. ఇది కూడా అనుకూలమైన సమయం కాదు. ఇది ఏమైనప్పటికీ మీరు గమనించవలసింది ఏంటంటే నేను చెప్పాను 27, 28, 29 ఈ 3 రోజుల్లో రహస్య సమాచారాన్ని ఎక్కడ బహిర్గతం చేయకుండా జాగ్రత్త తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏమున్నాయి రహస్య సమాచారం వినుకోవచ్చు. ఆ సమయంలో ఎవరైనా రహస్య సమాచారం మీకు తెలియజేశారనుకో వెంటనే అది విని ఇంకోరికి చెప్పేవారు ఉంటారు. వెంటనే వాట్సాప్లో పెట్టి మీ ముఖ్యులకి చెప్పేవారు కొంతమంది ఉంటారు. కొంతమందికి కడుపు ఉబ్బరం వల్ల ఆ విషయాన్ని ఉండబెట్టలేక బయట చెప్పేస్తారు. కనుక మీకు ఎవరన్నా సమాచారం అందజేసినా ఆ సమాచారాన్ని కూడా బయటకి రానియకుండా పొక్కకుండా జాగ్రత్త పడటానికి ప్రయత్నం ఉంటూ చేయండి. శుభం.